హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో తాటి ఇడ్లీ తాటి అట్టే చూపిస్తానండి. చూడండి, ముందుగా తాటికాయ తెచ్చుకుని ఇలాగ కొట్టుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలండి. పైన పీచు అంతా తీసుకుని నేను 2 కాయలు ఒక కాయ చూపించలేదు, ఒకటే చూపించాను మీకు. ఆ వీడియో కొంచెం మిస్ అయిందిలేండి. ఇప్పుడు 2 కప్పులు గుజ్జు తీసుకుని ఒక గిన్నె వేసుకోవాలి. ఇది ఇడ్లీకి అండి. ఇప్పుడు 2 కప్పులు రవ్వ వేస్తున్నాను, బీప్ రవ్వ వేస్తున్నానండి. నేను ఇడ్లీ రవ్వ కాదు. 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇంకొంచెమైనా వేసుకోవచ్చు బెల్లం, చాలండి. నేను 1 కప్పు వేస్తున్నాను, మాకు ఈ స్వీట్ ఎంతే చాలండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి. బీప్ రవ్వ కదా అని కొంచెం నీళ్ళు పీల్చేసుకుంటుంది అది. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చేతితోనే కూడా కలుపుకోవచ్చండి. చూడండి, ఇదంతా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా గుజ్జు ఉందని చెప్పాను కదండి. ఈ గుజ్జులో ఇప్పుడు పిండి కలుపుతాను. ఇది అట్లకి 1.5 కప్పు వేస్తున్నానండి నేను. గుజ్జు కూడా అంతే ఉంటుంది. బెల్లం 1/4 కప్పు కొంచెం ఎక్కువ వేసానండి అంతే. బెల్లం ఎక్కువ అవసరం లేదు. మనం రేకు వేసినప్పుడు బెల్లం ఎక్కువ వేస్తే రాదండి అట్టు. ఇందులో కూడా వాటర్ వేసి ఇలా దోశల పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దామని నేను దోశలు వేద్దాం అనుకుంటున్నాను, ఇలా అట్లాగా. ఈ 2 ఒక అరగంట పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి ఇలాగా. చూడండి, అరగంట తర్వాత తీసుకోవాలి. మళ్ళీ మనకి రవ్వదే నీళ్ళు పీల్చేసుకుంటుందండి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పలసం చేసుకోవాలండి ఇలాగా. కలుపుకున్నాక నేను స్టవ్ పైన మళ్ళీ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను, ఇడ్లీ కుక్కర్ గిన్నె. 1 గ్లాసు వాటర్ పోసానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం అన్ని రేకులకి కొద్దిగా రాసుకోవాలి ఇలాగా. ఇడ్లీ అంటుకోకుండా వస్తుందనండి ఆయిల్ వేస్తేనే. కొద్దిగా ఇలా తీసుకుని మనం చేతితో ఇలా అనుకోవాలి. ముందే రౌండ్గా చేసుకుని ఇందులో వేసేసుకోవాలండి ఇడ్లీ దాంట్లోనే. ఎప్పుడు తాటి గారెలు అవి వేస్తున్నామని తాటి రొట్టె అని ఈసారి ఇడ్లీ ఏమన్నారండి, అందుకు ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీలతో పాటు నేను అట్లు కూడా ట్రై చేద్దామని పెట్టానండి, అసలు ఎలా వస్తాయని. చూడండి, ఇవన్నీ ఇలా వేసుకుని ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి. మూతెట్టి కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇది ఐలో పెడితే నీళ్ళన్నీ అయిపోతాయి కానీ గమ్మున ఉడకో. చూడండి, మన చేతికి అంటుకుంటలేదంటే ఉడికిపోయినట్టే పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిపోయినాయండి ఇడ్లీలు. మళ్ళీ నేను స్టవ్ పైన రేకెట్టి దోశలు వేస్తున్నానండి, తాటి అట్లు. నేను మరో పక్కన కూడా పెట్టానండి రేకు. 2 పక్కలనే పెట్టి వేసేసుకుంటున్నాను. కొద్దిగా టైం పడుతుందండి, కొంచెం నిదానంగా వేసుకోవాలి వీటిని. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇవి. ముందు ఒకసారి ఇంత క్రితం కూడా వేసానంటే ఇప్పుడు వేసాను, చాలా బాగుంటాయని టేస్ట్. ఒకసారి మీ అందరికీ తెలియాలని మళ్ళీ వేస్తున్నానండి. చూడండి, ఇడ్లీ చల్లారిపోయి తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయి నాకు కామెంట్ చేయండి. మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి.